గవర్నమెంట్ టెండర్ కొట్టేయాలని ఆఫీసర్కి లంచం ఇవ్వాలని చూశారు కదా, ఆ ఆఫీసర్ని నేనే. సారీ సార్, అది ఎవరు చేశారో నిజంగా మాకు తెలీదు. స్టాప్ ఇట్. తప్పు చేసి దొరికిపోయాక అందరూ చెప్పే మాట ఇదే. లంచాలిచ్చి టెండర్లు తెచ్చుకునే మీలాంటి కంపెనీలో తప్పకుండా నాసిరకం మెటీరియల్ని సప్లై చేస్తారని నేను గెస్ చేయగలను. అందుకే చెకింగ్కి వచ్చాను. మొన్నే క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసి A1 క్వాలిటీ అని రిపోర్ట్ కూడా ఇచ్చి వెళ్ళారు. మేనేజర్, ఆ రిపోర్ట్ అర్జెంటుగా తెచ్చివ్వు. అలాగే సార్. హలో, ఎవరు ఎక్కడికి కదలొద్దు. ఇట్స్ మై ఆర్డర్. నిజం చెప్తున్నాం సార్, మా కంపెనీ క్వాలిటీ మీద నడిచే కంపెనీ, కానీ లంచాలు ఎరేసి టెండర్లు తెచ్చుకునే కర్మ మా కంపెనీకి రాదు, రాబోదు కూడా సార్. నో, దొరకనంత వరకు దొంగ కూడా దొరే మేడం. క్వాలిటీ చెక్ చేశాకే మీరు దొంగలో దొరలో నేను తెలుస్తాను. ఇతనెవరు? సార్, ఆయన పేరు కార్తిక్. మా కంపెనీకి మెటీరియల్ సప్లై చేసేది వీళ్ళే సార్. కావాలంటే ఒకసారి మీరు మెటీరియల్ చెక్ చేసుకోవచ్చు సార్. ఏది ఫైలు? ఇదిగోండి సార్. వెరీ గుడ్ క్వాలిటీ. శాంపిల్ మెటీరియల్లో ఎంత క్వాలిటీ ఉందంటే నో డౌట్ తప్పకుండా మీరు క్వాలిటీ ప్రోడక్టే ఇస్తుంటారు. ఈ కంపెనీకి కరెన్సీ కన్నా క్వాలిటీనే ఇంపార్టెంట్ సార్. నమ్మకానికి మారుపేరే ఈ కంపెనీ ఇచ్చే క్వాలిటీ. ఇట్స్ ఓకే. ఇంత మంచి క్వాలిటీ ఇస్తూ కూడా అడ్డదారుల్లో లంచాలు ఇవ్వాలని ఎందుకు ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కంపెనీ గురించి ఎంతో గొప్పగా చెప్పి ఇంటి పెద్ద కొడుకు అనిపించుకున్నావు బావా. అది ఎవరు చేశారో మాకు తెలియదు సార్. ఒక పజిల్లా ఉంది. ఇదిగో ఇతనే నిన్న మనీని అమ్మాయిని తీసుకొచ్చింది. సారీ సార్, ఆయన చైర్మన్ గారు అబ్బాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా జరిగింది. ఈ ఇష్యూని ఎక్స్క్యూజ్ చేయండి సార్. కొత్తగా ఆఫీస్ మ్యాటర్స్ చూస్తున్నాడు, అందుకే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అలా జరిగింది. నిన్ను నా తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నాన్న నిన్ను ఎంతగా నమ్మారా? అలాంటి మనిషి పరువు తీయాలని చూస్తావా? చెయ్. రిషి, నీ తిక్క కుదిరిందా? నా ముందే కుప్పి గంతులు వేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందని బాగా గుర్తుపెట్టుకో. ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోకూడదు రిషి. రిపీట్ అవ్వకుండా చూసుకో. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇట్స్ ఓకే. ఆ రెడ్ మార్క్ చేసిన ఫైల్ ఇవ్వండి. మీ క్వాలిటీ, మీ బిహేవియర్ నాకు నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. ఓకే. ఇంకోసారి సొంత నిర్ణయాలు తీసుకోకు. తీసుకునే ముందు మా పర్మిషన్ తీసుకో. అండర్స్టాండ్? శ్రీ ఏంటి ఇంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు?
నా మీద కోపంతోనే ఇంకా రావడం లేదా? కావాలని లేట్గా వస్తున్నాడా? ఎందుకు ఇవాళ ఇంకా రాలేదు? కావాలని అందరి ముందు నన్ను ఫూల్ చేసావు కదా. నిన్నొకరు ఫూల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు తెలుసు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వీణా. నువ్వేంటో నీకు గుర్తు చేస్తున్నాను రిషి. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్నేమీ చేయలేవని నేను చాలాసార్లు ప్రూవ్ చేశాను. ఇంకా నీకు నమ్మకం కలగలేదనుకుంటే నీ టాలెంట్ని నిరూపించుకో, నన్ను గెలవడానికి ట్రై చేయి. ఏంటి బాబు, ఇవాళ ఎందుకింత లేట్ అయింది? రోజు ముందే వచ్చేవాడివి కదా. కొత్త కంపెనీలో వర్క్ ఎక్కువ ఉండడంతో లేట్ అయింది. సరే వేదా, శ్రీకి భోజనం పెట్టు. అలాగే అత్తయ్య. వద్దమ్మా, అక్కర్లేదు. నేను బయటే భోంచేసి వచ్చాను. శ్రీ, ఏంటి వేదా, ఇద్దరు మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? మేం గొడవ పడకపోతే ఆశ్చర్యపోవాలత్తయ్య. వేదా, నాకెందుకో శ్రీ అబద్ధం చెప్తున్నాడని అనుమానంగా ఉంది. నిజంగా తిన్నాడో లేదో కనుక్కో. అలాగే అత్తయ్య. ఏంటో వీళ్ళు, సంసారంలో గొడవలుంటాయని తెలుసు కానీ గొడవలతోనే సంసారం చెయ్యొచ్చని వీళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ మధ్య నా పెళ్ళాం తెలివితేటలు బాగా ముదురుతున్నాయి. మనమే దాని తోక కత్తిరించాలి. ఏం చేయాలి? ఎలా తనకి చొరకంటించాలి? ఐడియా. మందు తాగినట్టు బిల్డప్ ఇచ్చి మత్తుగా కైపుగా బిల్డప్ ఇస్తే ఫుల్లుగా తాగేసున్నాడు, ఆ మత్తులో ఏమైనా చేస్తాడు, వీడితో మనకెందుకులే అని భయంతో వణికిపోతుంది. ఎస్, వేదకి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్. వేదకి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్. మేనేజర్, ఆ అగర్వాల్ కంపెనీతో మనకు రావాల్సిన షేర్ గురించి మాట్లాడి ఏదో ఒకటి తేల్చవయ్యా. అలాగే బెంగళూరు వాళ్ళు షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారా లేదా? అవతల బోలెడంత కాంపిటీషన్ ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేకపోతే ఆ కోల్కత్తా వాళ్ళనే పార్ట్నర్స్గా తీసుకుందాం. ఈ చెన్నై వాళ్ళతో ఎల్లుండి మీటింగ్ ఏర్పాటు చేయి. వాళ్ళ డీల్ సెట్ చేద్దాం. నన్ను అడగకుండా ఏ సొంత నిర్ణయాలు తీసుకోకు. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. బాయ్. నా మొహం మండా, ప్రపంచాన్ని కూడా కనుచూపుతో శాసించగలవాడు ఇంటిని చక్క పెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడంట. అలా ఉందిరా అన్నయ్య నీ వరస. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం నువ్వు? నా మొహం మండా, నేను నిజం తప్ప ఎప్పుడైనా అబద్ధం మాట్లాడానా? ఏంటా నిజం? నీకు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అన్నయ్య? తెలుసుకోవాలని అడుగుతున్నాను. నాంచకుండా విషయం ఏంటి చెప్పు. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు రిషి వీణ బాగున్నారని నువ్వు అనుకుంటున్నావా? లేదు,
వేదాశ్రీ బాగున్నారని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళకే బాగానే ఉన్నారుగా. అని నువ్వు అనుకుంటున్నావు అంతే. అదిగో వచ్చాడు కదా నీ సుపుత్రుడు, వాణ్ణి అడుగు. ఏమైందిరా? ఇక నా వల్ల కాదు నాన్న ఏంట్రా నీ వల్ల కాంది? వీణని భరించడం. రిషి, రిలేషన్లో గొడవలు కామన్ రా. మీలో మీకు ఏమున్నా మీరే సర్దుకోవాలి, మా దాకా రానివ్వకూడదు. ఒకటో రెండో అయితే అడ్జస్ట్ అవ్వచ్చు నాన్న, కానీ ప్రతిదీ ప్రాబ్లం అయితే భరించడం చాలా కష్టం. అసలు ఇప్పుడు ఏమైందో చెప్పు. వీణ కావాలనే నాతో పొగరుగా మాట్లాడుతుంది నాన్న. ప్రతి చిన్న విషయంలో నన్ను ఎదవం చేస్తుంది. తనకి నేనంటే అసలు లెక్కే లేదు. అసలు నేను తన భర్తలా కాదు కదా, కనీసం మనిషిలా కూడా లెక్క చేయటం లేదు. నీ టాలెంట్ ఏంటో చూపించుకో, అట్లీస్ట్ ట్రై చేయని రెచ్చగొడుతుంది. దాని పొగరు తగ్గాలంటే మేము హనీమూన్కి వెళ్ళి తీరాలి. నీ మొహం మండా, ఒకవేళ తను రానంటే ఎలా రా? అందుకే కదా నేను మీ దగ్గరకు వచ్చాను. డాడ్, ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని హనీమూన్కి పంపించేయండి. ఆమె చాలా టూ మచ్ చేస్తుంది. నిన్న భోజనం ప్లేట్ తీసుకొచ్చింది, నేను జస్ట్ తినిపించమన్నాను. అది ఇష్టం లేక తనే ప్లేట్ని నేలకి విసిరి కొట్టింది. మళ్ళీ అమాయకంగా నటిస్తుంది. ఇప్పుడే కాదు, ఆఫీసులో కూడా అంతే. అందరి ముందు నన్ను ఫూల్ చేసింది డాడ్. ప్రతిదీ మీతో చెప్పుకోలేను డాడ్. కొన్ని మీరే అర్థం చేసుకోవాలి. తన పొగరు తగ్గాలంటే తను నాదవ్వాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు డాడ్. దయచేసి అర్థం చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. రిషి, మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళడం పక్కా, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ డాడ్. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. నువ్వు తాగేవా? ఇందాకే తాగేశానండి. కూర్చో. నైస్. నీ చేత్తో కాఫీ కలిపిన అమృతంలా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరి భార్యతో వాళ్ళు గొడవల్లో ఉన్నారు. అవునండి, 2 జంటలు హ్యాపీగా లేవు. వాళ్ళ మధ్య రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి. వేదశ్రీల మధ్య మాటలు కూడా కరువయ్యాయి. ఇక రిషి వీణలు మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే ఎక్కువ. చక్కగా చిలక గోరింకల్లా ఉండాల్సిన జంటలు గొడవలతో ఆవేశాలతో వాళ్ళ కాపురాల్లో వాళ్లే కలతలు తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు. భయపడకు పార్వతి, ఇలా గొడవ పడే జంటలు వెంటనే వాళ్లే కలిసిపోతారు. వాళ్ళని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవడానికి వాళ్ళకంటూ కొంచెం టైం కావాలి కదా. వాళ్ళకి దొరికిన సమయాన్ని వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం కంటే కూడా గొడవలు పెట్టుకోవడంలోనే గడుపుతున్నారండి వాళ్ళు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే గొడవలు మనస్పర్ధలుగా, మనస్పర్ధలు ద్వేషంగా మారి 2 జంటల మధ్య అగాధం ఏర్పడే ప్రమాదం ఉంది. 2 జంటలు బాగుండాలి అంటే మీరే ఏదో ఒకటి చేయాలండి. గొడవలు పడే జంటలు మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది పార్వతి. ఈ 2 జంటల్ని హనీమూన్కి పంపిస్తే ఏకాంతం ఈ జంటల్ని దగ్గర చేస్తుంది. వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ 2 జంటల్ని హనీమూన్ పంపిద్దాం. మంచి ఆలోచనండి. కానీ ఈ ట్రిప్పుకి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? మనమే ఒప్పించాలి పార్వతి. తెలియని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా మనమే తెలియచేయాలి. కుటుంబం అంటే ఏంటో, సంసారం అంటే ఏంటో, భార్యాభర్తల దాంపత్యం ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమయ్యేలా మనమే చెప్పాలి. ఈ ట్రిప్కి వెళ్ళేలా ఒప్పించాలి. 2 జంటల్ని హనీమూన్కి పంపించడానికి వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని మేనేజర్కి చెప్తాను. పిల్లల గురించి మీరెంత బాగా ఆలోచిస్తారండి. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. 2 జంటలు బాగుంటాయి. త్వరలోనే వాళ్ళు కలిసిపోయి సంతోషంగా ఉంటారు. మీరుండగా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అగాధాలు ఏర్పడవు.
అవును సార్. హనీమూన్కి 2 జంటలకి మీరు చెప్పినట్టే టికెట్స్ బుక్ చేశాను సార్. హోటలు, కార్ డ్రైవర్ని కూడా మాట్లాడాను సార్. 5 స్టార్ హోటలే సార్. వాళ్ళు ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. ఓకే, రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేయమంటారా సార్? నేను చెప్తాను. ఓకే సార్. రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయాలో మీరు చెప్తారా సార్? అలాగే సార్. ఓకే సార్. ఓకే, ఉంటాను సార్. వీన్ రాలేదా? హనీమూన్ వెళ్ళే ప్లాన్లో బిజీగా ఉన్నారేమోనండి, ఇంకా రాలేదు. అదిగో మాటల్లోనే మేడం గారు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ బావా. హాయ్. కార్తిక్ గారు ఫైల్ రెడీయా? ఎస్ మేడం. తీసుకురండి. ఓకే మేడం. రా బావా. మేడం మీరు అడిగిన ఫైల్ మేడం. ఓకే, మీరు వెళ్ళండి. బావా, నిన్నెందుకు అంత ముభావంగా మాట్లాడావు? ఇంకెలా మాట్లాడాలో తెలియక. ఆయన నా సంగతికేం గాని నువ్వు హ్యాపీనే కదా? ఎందుకు హ్యాపీ? నాకు అన్ని విషయాలు తెలుసు. ఏం తెలుసు బావా నీకు? నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీకు తెలుసా? నా మనసులో, నా జీవితంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ చోట్లేదన్న విషయం నీకు తెలుసా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా? అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ నీకేం తెలియదు. నాకు తెలుసు. హనీమూన్కి వెళ్తున్నారట కదా? ఎవరు చెప్పారు బావా నీకు ఈ విషయం? ఎవరు చెప్తే ఏంటి, నిజం అదే కదా. కాదు, మీ మామయ్య మీకు టికెట్స్ కూడా బుక్ చేస్తారట కదా, మళ్ళీ కాదని అబద్ధం చెప్పడం ఎందుకు? ఇప్పుడు వీణ ఎందుకు రానంటుంది వదిన రాకపోవడం వల్ల కదా? అయితే వేదను ఒప్పిస్తే సరిపోతుంది కదా. వేద నో చెప్పడం వల్ల వీణ నో చెప్తుంది. అదే వేద ఎస్ చెప్తే వీణ కూడా ఎస్ చెప్పాల్సిందే కదా. వదినని ఒప్పించడమా? వదిన ఒకసారి నో అంటే తర్వాత మీరు చెప్పినా నేను చెప్పినా వదిన నో అనే కడ్డాడు అంటుంది. అలాంటి వదిన్ని మనం ఎలా ఒప్పించగలుగుతాం? మనం ఒప్పించాం, ఒప్పించాల్సిన వాళ్ళే ఒప్పిస్తారు. ఎవరన్నయ్యా? ఇంకెవరే, మన శ్రీ. శ్రీ చెప్తే వేదనో చెప్తుందా? చెప్పండి. గుడ్ ఐడియా డాడ్. అన్నయ్య చెప్తే వదిన అస్సలు కాదందు. ఇంకెందుకు అన్నయ్య ఆలస్యం? వేదని ఒప్పించమని శ్రీని పిలిచి చెప్పు మరి. చెప్తాను. వీణా, వేద ఎస్ చెప్పాక నువ్వెలా నువ్వు చెప్తావో నేను చూస్తాను. నిన్ను ఆఫీసుకు పోకుండా చేసి హనీమూన్కి పంపడం, అట్నుంచటే నిన్ను మృత్యువు దగ్గరికి పంపడం కూడా ఎవ్వడో ఆపలేడు. చూస్తూ ఉండు. అన్నయ్య, నా అల్లుడు నా కూతురుతో కాకుండా ఆ వీణతో హనీమూన్కి వెళ్తానంటే చూస్తూ నేనెలా ఊరుకుంటాననుకున్నావురా? రిషి పక్కన స్థానం ఎప్పటికీ నా కూతురిదే అయ్యుండాలి. ఒక్క క్షణం కూడా వీణ అల్లుడితో సంతోషంగా ఉండనివ్వను. నేను పక్కనే ఉన్నంత మాత్రాన మీరనుకున్నవన్నీ జరిపిస్తాననుకున్నావేంట్రా? ప్రత్యక్షంగా వీణ విషయంలో ఏం చేసినా పార్వతికి మొదట అనుమానం వచ్చేది నా మీదే. అయినా సరే నా ద్వారా వీణకి దెబ్బ పడాలి. కానీ చేసింది నేనని ఎవ్వరికీ తెలియకూడదు. ఎలాగూ వేదకి వీణకి చిన్న చిన్న గొడవలవుతున్నాయి. దాన్ని అవకాశంగా చేసుకుని వీణని దెబ్బ కొడితే దాంతో అందరి దృష్టిలో వీణ దెబ్బతిన్నదవుద్ది, వేద దెబ్బ కొట్టినట్టుంటుంది. బోనస్గా ఇంట్లో పెద్ద గొడవ జరుగుద్ది. దాంతో నేననుకున్నట్టే హనీమూన్ ప్రోగ్రాం మొత్తానికి ఆగిపోద్ది. ప్లాన్లు వేయటం మీకే కాదు, నాకు కూడా వచ్చాలుడు.
అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. ఇదే సరైన సమయం. అమ్మయ్యా, ఎవ్వరూ చూడలేదు. వీణా, ఈరోజు నీ కాలు కాని చెయ్యి కాని నడుం కాని ఏదో ఒకటి ఇరగడం ఖాయం. చెప్పలేం, తల కూడా పగలొచ్చు. ఏం జరిగినా సరే కారణం మాత్రం వేదే. కాని అంతా చేసేది మాత్రం నేను. హనీమూన్కి రానన్నందుకు రిషి ఖచ్చితంగా ఏదో ఒక స్టూపిడ్ ప్లాన్తో వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. వేదా, వేదా, అమ్మా, అయ్యో, shit. ఏ, వీణ అలా బొమ్మలా నిలబడ్డావేంట్రా? లేపు. వీణా, వీణా, అయ్యో ఏంటమ్మా వీణా, ఏమైంది? కూర్చో. అయ్యో వీణా, ఏమైంది? స్లిప్ అయి కింద పడ్డావా? కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా వీణా. ఏం జరిగింది వీణా? అయినా అలా ఎలా పడ్డావు వీణా? నా అంతటి నేను పడలేదు. వేద కావాలని నన్ను నెట్టి పడేసింది. అసలేం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా? నాకు దీనికి ఏం సంబంధం లేదు శ్రీ. అత్తయ్య, మీరైనా నమ్మండి, నిజంగా నేనేం చేయలేదు. నీకు వీణ అంటే కోపం ఉందని తెలుసు, కానీ ఇంతలా ద్వేషం ఈర్ష్య ఉన్నాయని నేను అనుకోలేదు వేదా. ఒకవేళ జరగరాందేదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? అత్తయ్య, అది తను వెళ్లకుండా వీణా వాళ్ళు ఎక్కడ హనీమూన్కి వెళ్లి ఎంజాయ్ చేస్తారోనని చేసుంటుంది వేద. పైగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడట్లేదు కదా. ఏదో క్షణికావేశంలో చేసుంటుంది. వదిలేయండి, ఇంకా ఏం కాలేదు కదా. చదువుకున్న దానివి ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తే ఎలా వేదా? ఈ పడేదేదో బిల్డింగ్ పైనుంచి పడేయాల్సిందే. దీని పీడ విరగడయ్యేది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు. మీరు తెలుసుకుంటారు. అయిందేదో అయింది, గొడవ పెద్ద చేసుకోవడం దేనికి? పార్వతి, వీడని తన గదికి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. వెళ్ళండి, తీసుకెళ్ళండి.
పదమ్మా. జాగ్రత్త. ఏం చూసుకోవా? నీకేది అనిపిస్తే అది చేయడమేనా? కొంచెం కూడా ఆలోచించవా? మొండి. అన్ని విషయాల్లో కాదు శ్రీ, ఒక్క నీ ప్రేమ విషయంలోనే నేను ఇలా ఉంటాను. నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకుంటున్నావో జెలస్ అనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు మొత్తం నాకు మాత్రమే సొంతం. నీ ఆలోచనలు నా గురించే అయ్యుండాలి, నీ పొగడ్తలు నాకే దక్కాలి. మొత్తం నీ ప్రేమ మొత్తం నా ఒక్కదానికే సొంతం అవ్వాలి. నా ప్రేమ మొత్తం శాశ్వతంగా నీ దగ్గరే ఉండేలా తాకట్టు పెట్టాను వేద. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వడ్డీతో సహా నా ప్రేమ నాకు తిరిగి ఇవ్వాలి చెప్తున్నా. చక్ర వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. నీకేమన్నా అభ్యంతరమా? నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపని ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. ఏంటి శ్రీ ఆలోచిస్తున్నావు? అదే, ఇప్పటికైనా నువ్వు హనీమూన్కి ఓకే చెప్తావా లేదా అని. ఏ కొంచెం కూడా సిగ్గులేదు నీకు? నా పెళ్ళాం దగ్గర నాకు సిగ్గేంటి చెప్పు. సుందరి నేను వంట చూడని నీలో నన్నంత. కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా. గుండెలో నిండమంట భాగ్యం పిన్ని. చెప్పు వీణా, ఏదైనా సాయం కావాలా? నీ నుంచి నాకు కావాల్సిన సహాయం తర్వాత చెప్తాను కానీ ఏంటి చాలా హుషారుగా ఉన్నావు, పైగా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నట్టున్నావు. సంతోషమా? ఎక్కడ సంతోషం వీణా, పాపం నువ్వు కింద పడి కాలుకి దెబ్బ తగిలించుకున్నావు కదా, చాలా బాధ అనిపించింది. అవునా పాపం? వేదానే ఇది చేసిందని నువ్వు చెప్పగానే నాకు భలే కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, అందరి ముందు కామ్గా ఉండాల్సి వచ్చింది. నువ్వు మాత్రం వేదని అస్సలు వదలొద్దు వీణా, ఇంతకు 10 ఇంతలు ఆ వేద కూడా అనుభవించాలి. ఆహా, మేము కొట్టుకు చేస్తుంటే నువ్వు చూసి బాగా ఎంజాయ్ చేస్తావా పిన్ని? అది సరే గాని పిన్ని, ఈ చీర నాకెలా ఉందో చూసి చెప్పు. ఈ చీర ఈ చీరలోనే వేద నన్ను తోసి పడేసింది పిన్ని. ఇది నీకెక్కడిది?
నీ రూమ్లోనే దొరికింది. నాకు బాగుంటుందేమో అని తెచ్చుకున్నాను. నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అసలు? ఇప్పుడు అందరిని పిలిచి నీ పని చెప్తానుండు. ఆ, పిలు పిలు. అందరికీ అసలు నిజం కూడా తెలియాలి కదా. ఏ నిజం? అదే వేద చీర కట్టుకుని వచ్చి నన్ను తోసేసి కింద పడేసింది నువ్వే అని అందరికీ తెలియాలి కదా. అంతా తెలిసిపోయిందా నీకు? సినిమా మొత్తం అర్థమైపోయింది. వేదే ఇదంతా చేసిందని నమ్మేసినప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసింది వేద కాదు నేనని చెప్తే ఎవరు నమ్ముతారమ్మా? నేను నమ్మిస్తా కదమ్మా. ఇది నమ్మించినా నమ్మిస్తుంది. డౌటే లేదు. ఆ, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయలేదనుకో, విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. దాంతో నీ వల్ల హనీమూన్ క్యాన్సిల్ అయిందని రిషి నిన్ను నమిలి మింగేస్తాడు. ఇక పార్వతి అత్తయ్య తిట్టు తిట్టకుండా లెక్కలేని తిట్లు తిడుతుంది. ఆ తిట్లకే నువ్వు సగం చచ్చిపోతావు. నాది గ్యారంటీ. అంతేనా? ఈ విషయం సరస్వతి అత్తయ్య దగ్గరికి వెళ్ళి నిన్ను 4 పీకి వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అప్పుడే అయిపోలేదు పిన్ని. నువ్వు తప్పు చేసి తనని నిందించి అందరితో మాటలు అనిపించినందుకు వేద ఏకంగా నిన్ను చంపినా చంపేస్తుంది. ఇక నీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేయాలి? నాతో చేతులు కలపాలి. నేను చెప్పింది చేయాలి. నేను నీ ప్రతిపక్ష పార్టీ. నేను నీతో కలవను. నువ్వు చెప్పింది ఏదో చేయను. అయితే పద మరి. ఎక్కడికి? అందరికీ అసలు నిజం చెప్పాలి కదా. వద్దు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా? చించు. నువ్వు ఎంత ఆలోచించినా నువ్వు నా పార్టీలోనే జాయిన్ అవ్వాల్సిందే. తప్పదు పిన్ని. ఇలా బుక్ అయ్యానేంటి? పిన్ని, ఆ? వావ్, ఇది నీకు చాలా బాగుంది పిన్ని. ఆ? నాతో చేతులు కలపడానికి నువ్వు ఎందుకు పిన్ని అంతగా ఆలోచిస్తున్నావు? నాపై నమ్మకం లేదా? ఇప్పుడు నేను ఇంటి కోడల్ని పిన్ని. నీకు ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని, నువ్వు అడిగినవన్నీ నీ ముందుంటాయి. అంతేకాదు, నువ్వు జీవితంలో చూడనంత డబ్బు నీకు చూపిస్తాను. నిజంగానా? ప్రామిస్. ఏదైతే అది. ముందు దీంతో చేతులు కలుపుదాం, తర్వాత సంగతి తర్వాత. నాకేం ఇబ్బంది లేదు కదా? నీకు ఇబ్బందే రానివ్వను. అయితే ఇక నుంచి నేను నీ పార్టీయే. నువ్వు చాలా తెలివిగలదాని పిన్ని. రిషి లోక్నాథ్ అసలు గేమ్ ఇప్పుడు మొదలవుతుంది. వెయిట్ అండ్ వాచ్. ఇంట్లో ఒక మనసు చంపుకున్న మనిషి కావాలి. నేను ఆయన యంత్రాన్న అత్తయ్య. రిషి దగ్గర నా ఇష్టాలకు విలువ లేదు. ఆఫీస్కి వెళ్తుంటే చిన్న చూపు చూస్తున్నాడు. నన్ను తప్పక భరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. బావని నన్ను ఉద్దేశించి నా నోటితో చెప్పలేని విధంగా మాట్లాడాడు. ఆఫీస్కి బావొస్తే టార్చర్ పెడతానని చెప్పాడు. నాకు బావైన పాపానికి గతంలో ఉన్న బంధాన్ని అడ్డు పెట్టుకుని మానసికంగా హింసిస్తున్నాడు. ఎందుకిలా నా కూతుర్ని బాధ పెడుతున్నావని అడగడానికి అమ్మా నాన్న లేరన్న ధీమాతో నన్ను లెక్క చేయట్లేదు. ఒక విధంగా పెళ్లి చేసుకుని నరకంలోకి అడుగు పెట్టానని అనిపిస్తుంది అత్తయ్య. నా తలరాతి ఇలా ఉంది అత్తయ్య. అదే అమ్మా నాన్న ఉండుంటే నా జీవితం ఇలా దిక్కులేంది అయ్యేది కాదు. తాళి కట్టాడు అనే అహంకారంతో వాడిని భరించాల్సిన అవసరం లేదు వీణా. ఇప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ వాడితో చెప్పు. నువ్వు చెప్పాక కూడా వాడు నిన్ను బాధ పెట్టాడే అనుకో. ఇప్పటి వరకు
నేను అత్తగా నీకేమీ చెయ్యలేదు. కాని ఇప్పుడు నీ వెనక నేను నిలబడతాను. తల్లి స్థానంలో కాకుండా శిక్షించే స్థానంలో ఉండి ఏం చెయ్యాలో అదే చేస్తాను. ధైర్యంగా ఉండు. బాధపడకు వీణా. కష్టాలు ఎల్లకాలం ఉండవు. అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల ఎలా వస్తుందో నీ కాపురంలో కూడా సంతోషంగా ఉండే క్షణాలు వస్తాయి. నా మాట నమ్ము వీణా. మనసులో భారమంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది అత్తయ్య. నా వెనుక మీరున్నారన్న మాటతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇదే హ్యాపీనెస్తో ఇంటికి వెళ్తాను. వెళ్ళొస్తానత్తయ్య. ఆగు వీణా. థ్యాంక్స్ అత్తయ్య. నీకంతా మంచే జరుగుతుంది. వీణా, ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అత్తయ్య. ఇంక చాలు పార్వతి. రిషి, అంత దిగులుగా ఉన్నావేంటి? వంటలు నచ్చలేదా, లేదంటే తినడం ఇష్టం లేదా? ఆఫీస్ విషయాల్ని ఇంట్లో ఆలోచించకూడదు రిషి. ఎక్కడివక్కడే వదిలేయాలి. రిషి, ఏమైందిరా? అదే రేపు మదర్స్ డే వస్తుంది కదా, అత్తయ్య గుర్తొస్తుందేమో మామయ్య. భలే గుర్తు చేసావు వీణా. ఈసారి మదర్స్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. రే రిషి, ఏమంటావు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటావేంటి రిషి? అత్తయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చిన ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నావు? అమ్మ నీ కోసం ఎంత చేసిందిరా. తనే కదా నీ పెళ్లి దగ్గరుండి జరిపించింది. కొంచెమైనా గ్రాటిట్యూడ్ ఉండాలి. మరీ ఫూల్లా బిహేవ్ చేయొద్దు. నువ్వు కూడా సెలబ్రేషన్స్లో ఉంటున్నావు అంతే. రిషి, శ్రీ చెప్పినట్టు ఒప్పుకో. అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటే అక్క కూడా ఆనందపడుతుంది. డాడ్, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు ప్లాన్ చేస్తున్నారు బానే ఉందిరా, కానీ సరస్వతి ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. నా మనసులో ఉన్న మాట చెప్పావన్నయ్య. సరస్వతి వదిన నీ ప్రాణం మీదకొస్తే వచ్చింది తప్ప మామూలు టైంలో ఇంటి మొహం చూసిందే లేదు. పిన్ని, అవన్నీ ఇప్పుడెందుకు? ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. అమ్మ రాకుండే ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? క్యాన్సిల్ చేయండి. ఇదే బెస్ట్ ఐడియా. మనసుంటే మార్గం ఉంటుంది రిషి. ఏదైనా సొల్యూషన్ ఉండే ఉంటుంది. ఆలోచించాలంతే. వీణ చెప్పింది నిజమే అనుకో, ఆలోచించండి మరి. అమ్మ ఇక్కడికి రాకపోతే మనమే బయట ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అక్కడికి అమ్మ వచ్చేలా చేద్దాం. ప్రాబ్లం క్లియర్ కదా? మంచి ఆలోచన. అక్కడికైతే అత్తయ్యతో పాటు కార్తీక్ కూడా వస్తాడు. వాడక్కడికి వస్తే నేను రాను. రేయ్, సీరియస్ అవ్వకు, కొంచెం కూల్గా ఉండు. తను ఎంత కాదన్నా నీకు అన్న అవుతాడు రిషి. మరీ ఇంత ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. కాదు, వాడు నాకు అన్న కాదు, నా అన్న శ్రీ మాత్రమే. అట్టమైన వాడు నాకు అన్న అని ఇంకొకసారి అన్నద్దు వదినా.
చూసారా డాడ్, మనమంతా కలిసి ఒక పండగలా వేడుక చేద్దాం అనుకుంటే రిషి రానన్నాడు. మీరైనా వాడికి నచ్చజెప్పచ్చు కదా. ఇదే మంచి అవకాశం. డైరెక్ట్గా రానని చెప్తే బ్యాడ్ అవుతాను. నేను కూడా రామ్శ్రీ. మీరెందుకు రానంటున్నారు డాడ్? రిషితో పాటు మీరు కూడా రావట్లేదంటారేంటండి? పిల్లలు చేసుకునే ఫంక్షన్కి మీరు రాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అన్నయ్య రాకపోతే నేను కూడా రాను పార్వతి. ఏమీ అనుకోకు శ్రీ. అందరూ ఒకటే మాట చెప్తారేంటి? టైంకి బామ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో తీర్థయాత్రకి వెళ్ళింది. ఇంకా ఫంక్షన్ ఏం చేస్తాం? మావయ్య, శ్రీ ఎంతో ఆశపడి మదర్స్ డే ప్రోగ్రామ్ చేస్తానంటే ఎవరు రాకపోతే ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించండి. రిషి కూడా నా కొడుకే కదా వేద. వాడు రాకుండా నేను అక్కడికి వెళ్తే వాడు ఎంత లోన్లీగా ఫీల్ అవుతాడు. నువ్వు కూడా ఆలోచించు. ఎంతమంది బాధపడే బదులు ఆవిడ్నే ఇంటికి రమ్మని చెప్పచ్చుగా. ఆహా, అదే పిల్లలు అడిగితే కాదనే తల్లుంటుందా అని నా మొహం మండ. అమ్మ పట్టుదల ఏంటో మనందరికీ తెలుసు కదా. పిలిచిన ప్రయోజనం ఉండదు. నాకు ఇష్టం లేని ప్లేస్కి రావడం అంటే నరకంలా ఉంటుంది. పైగా ఆ సరస్వతి కోసం అంటే రక్తం మరిగిపోతుంది. ఏమండి, మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని పిల్లల కోసం రావచ్చుగా. ప్లీజ్ మావయ్య, రిషిలాగే మీరు కూడా డిసప్పాయింట్ చేయొద్దు. ప్లీజ్ మావయ్య. ఆపండి, ఆపండి. డాడ్ ప్లీజ్ కూల్ డౌన్ డాడ్. నువ్వు డిస్టర్బ్ అవుతుంటే నాకు సెలబ్రేషన్లా ఉంది లోక్నాథ్. ఇదే కంటిన్యూ చేయి. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి పోతావు. ఏమైందండి? డాడ్ మావయ్య